అమ్మమ్మ కథలకి స్వాగతం. మనం తగినన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకి ఏ నష్టం కలగదు అని తెలియజెప్పే కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ పేరు కోతిపిల్ల నీళ్ల చెరువు. అనగనగా ఒక అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది. మొదట్లో అది ఎటు వెళ్ళినా పెద్ద కోతులతో కలిసి వెళ్ళేది. తర్వాత ఒంటరిగానే అడవి అంతా తిరగడం మొదలుపెట్టింది. ఒకరోజు అది చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ దాని కాలులో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఆ నొప్పికి కోతిపిల్ల విలవిలలాడింది. ఏదో విధంగా ఆ కోతిపిల్ల దాని నివాసానికి చేరుకుంది. తల్లి కోతి ఆ ముళ్ళుని జాగ్రత్తగా బయటకు తీసివేసింది. కానీ ఆ కోతిపిల్ల తాను చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినందుకే ముళ్ళు గుచ్చుకుంది కాబట్టి ఎప్పుడూ నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంది. చెరువు వైపుకి వెళ్ళడం మానేసింది. రోజు తల్లి కోతి పిల్లకు నీళ్లు తెచ్చి ఇచ్చేది. ఇలా ఎంతకాలం గడిచినా పిల్లకోతి చెరువుకు వెళ్ళి నీళ్లు తాగడానికి ఇష్టపడేది కాదు. తల్లి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఒకరోజు తల్లికోతి నీళ్లు తెచ్చి ఇవ్వలేదు. దానితో దాహంతో దాని గొంతు ఎండిపోసాగింది. ఏం చెయ్యాలో తోచక దిగులుగా కూర్చుంది. ఇదంతా పక్క చెట్టుపై ఉన్న మరో పిల్లకోతి గమనించింది. అది కాలులో ముళ్ళు దిగిన పిల్లకోతి దగ్గరికి వచ్చి, చెరువు మన అందరి దాహం తీరుస్తోంది. అక్కడికి వెళ్ళేటప్పుడు నీవు జాగ్రత్తగా లేకపోవడం వలన నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. అందులో చెరువు తప్పు ఏం లేదు కదా. అయినా చెరువుకు వెళ్ళి నీళ్లు తాగకపోతే మనకే నష్టం. నేను చెరువుకు వెళ్ళేటప్పుడు నాకు 1-2 సార్లు ముళ్ళు గుచ్చుకుంది. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ ముళ్ళు గుచ్చుకోలేదు. అంతేకాని నీలాగా నేను చెరువుకు వెళ్ళడం మానలేదు. నువ్వు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. కానీ చెరువు దగ్గరకు వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంటే నీకే నష్టం అని చెప్పింది. ఆ మాటల్ని అర్థం చేసుకున్న పిల్లకోతి చెరువుకు నీళ్లు తాగడానికి వెళ్ళింది. అప్పటి నుంచి కోతిపిల్ల ఎటు వెళ్ళినా జాగ్రత్తగా ఉండసాగింది. కథ కంచికి మనం ఇంటికి.